of Jesus Christ, the name of lords and gods, whoever you are. It is He who commands you to leave the soul of creature of God. దీంతో మీరు నన్నేమీ చెయ్యలేరు, నన్నెవరు ఏమీ చెయ్యలేరు. కరణ్, నువ్వు అతన్ని కాపాడలేవు. ఏవైనా చేసుకో. ఏ దుష్టశక్తి అయినా సరే ఈ అమ్మాయి శరీరం నుంచి బయటికి వచ్చేయాలి. భగవంతుడు నీకు ముక్తినిస్తాడు. మేరీ, ఖుషి ఒంట్లోంచి బయటికి రా. ఖుషిని వదిలేసిరా. మేరీ, భగవంతుడు నీకు ముక్తిని ప్రసాదిస్తాడు. ఇన్ స్పిరిట్ యు ఆర్ కమాండెడ్. It is Thee who commands you to live with the soul of creature of God, or else you will be sent to the darkness of the spiral. Hear Him. Hear Him. Hear Him. ఖుషి ఒంట్లోన మేరీ ఆత్మ వల్ల చాలా రోజులు ఉండలేదు. ఎక్కువైతే 2 రోజులు. ఆ తర్వాత ఓ గాడ్, ఖుషి ప్రాణాలు కాపాడడానికి ఏదైనా మార్గం ఉంటుంది కదా ఫాదర్. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. మేరీ ఆత్మ ఖుషిని ఎందుకు చంపాలని చూస్తోంది? దీని వెనక ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. చిన్నప్పటి నుంచి మేరీ ఒంటరిగానే ఉండేది. తనతో ఎవరూ లేరు. చర్చ్ హాస్టల్లోనే తను పెరిగింది. స్కూల్ అయిపోయిన తర్వాత పై చదువులు చదవడానికి డాక్టర్ అవ్వాలని ఆశపడింది. ఒకరోజు తను చాలా సంతోషంగా ఉండింది. ఫాదర్, ఎస్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకు తెలుసా ఫాదర్, మీకు చెప్పడానికి మంచి విషయం ఏంటా తెచ్చాను. విషయం? ఈ రోజు నుంచి మేరీ డాక్టర్ మేరీ అయిపోయింది. వావ్, నిజంగానే చాలా మంచి విషయం. మంచి న్యూస్. దేవుడు నా కోరికలన్నీ నెరవేర్చారు. మీకు తెలుసు కదా, నేను మెడికల్ కోసం ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేశానని. మీకే అన్నీ తెలుసు కదా. భగవంతుడి కరుణ నీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ నీ ఫాదర్. మెడికల్ కాలేజ్ కోల్కతాలోనా ఉంది? లేదు చదవడానికి బయట ఊరు వెళ్తున్నావా? లేదు ఫాదర్, వేరే దేశం వెళ్ళాలి. కానీ 1 సంవత్సరంలో వచ్చేస్తాను. దాని తర్వాత కలకత్తాలో ఏ హాస్పిటల్లోనైనా పనిచేయొచ్చు. దాని తర్వాత వీకెండ్ లో మిమ్మల్ని కలవడానికి వస్తాను. భగవంతుడి Bless ఆశీర్వాదం నీకు చేయండి. ఎప్పుడు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఇక్కడ చూసావా, చాలా బాగుంది. చాలా అందంగా ఉంది కదా? చూడడానికి అందంగా మనం ఉన్నావు. ఇద్దరం అందంగా ఉన్నాం అవును, కదా? చాలా బాగుంది. ఉండు, నేను నా బాయ్ ఫ్రెండ్ ఫోటో నీకు చూపిస్తాను. నీకు బాయ్ ఫ్రెండ్ చాలా ఉన్నాడా? హ్యాండ్సమ్ గా ఉంటారు. ఆహా, ఇదిగో ఎక్కడ చూపించు? చూడు, ఇతనే. బాగున్నారు కదా? ఇతని ఆ. పేరు కరణ్. కానీ ఈ ఫోటో సోషల్ మీడియాలోనే ఉంది కదా. ఆ, నీ బాయ్ ఫ్రెండా? అవును. చాలా స్మార్ట్ గా ఉన్నాడు. బాగున్నారా? హా, ఎందుకలా చూస్తున్నావు? ఇవ్వు. నీకు చూపించడమే తప్పు.
మేరీ చెప్పేది విను. లేదు లేదు లేదు, ఇప్పుడు ఎందుకు నేను కోపడుతున్నావు? చూపించకుండా ఉండాల్సింది. ఆగు, నేను పో. చెప్పేది విను. మేరీ ఆగు, నేను చెప్పేది విను. ఎక్కడికింత త్వరగా వెళ్తున్నావు? మేరీ చెప్పేది విను. మేరీ ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్ నేను చెప్పేది విను. మేరీ కోపంగా ఎక్కడికి వెళ్తున్నావు? అరే నేను చెప్పేది విను ప్లీజ్. మేరీ ఏంటి చెప్పు. నువ్వు ఇంత కోపంగా ఎక్కడికి వెళ్తున్నావు? నేను హాస్పిటల్ రూమ్ లో అంతా వెతుకుతున్నాను తెలుసా. నువ్వు వెళ్ళిపోయావని చెప్పారు. ఇలా చూడు, ఇది నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటాను. ఊరికే నా విషయాలన్నిటిలోని తలదూర్చకు, అర్థమైందా? నీకు కొంచెం కూడా సిగ్గులేదా? నా కరెంట్ ఫోటో నీ మొబైల్లోకి ఎలా వచ్చింది? మేరీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కరెంట్ ఫోటో నా మొబైల్లో లేదు, అది సోషల్ మీడియాలో ఉంది. ఇలా చూడు, ఇలా చూడు, నువ్వే చూడు, ఇది సోషల్ మీడియాలో ఉంది. చూసావు కదా, నేనేమి తీయలేదు, అది సోషల్ మీడియాలో ఉంది. నీ దగ్గరికి ఎలా వస్తాడు? ఇలా చూడు, నువ్వు నాకు నా కరెంట్ కి మధ్యలో ఊరికే వచ్చావో నాలో ఇంకొక ముఖాన్ని చూస్తావు నువ్వు. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మేరీ, దయచేసి అలా అర్థం చేసుకో మాక ప్లీజ్. బాగా నటిస్తున్నావు. అవుట్. ఓకే వాసు, చూసుకుంటాను. ఎన్ని రోజులకో నేను చూస్తాను. వచ్చాడు పెద్దగా మాట్లాడటానికి. ఒకవేళ మేరా వేరే ఎవరి దగ్గరికైనా సీడీ ఇచ్చాడంటే సమస్య పెద్దదవుతుంది. మెహరా ఎప్పుడూ ఇంకా నా విషయాల లోపలికి రాకూడదు. దానికి అందుకు నేను మెహరా చాప్టర్ని మొత్తగా ముగించాలి. సమస్య అవడానికి అవకాశం ఉంది. ఎవరిది ఎవరిది? లోపలికి రండి. దాచుకొని అన్ని విషయాన్ని వింటున్నావా? చెప్పు. అబద్ధాలు చెప్పావంటే పెద్ద ఇబ్బంది అవుతుంది. చెప్పు, నిజమేంటో చెప్పు. సార్, నేనేమీ వినలేదు సార్. నేను ఈ దారిగా వెళ్తూ ఉన్నాను సార్. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి సార్. సరే, నేను నిన్ను వదిలేస్తాను. కానీ నువ్వు నాకు ఏం చేస్తావు? సార్, నాకు ఏమీ తెలీదు సార్. నాకు ఏమీ తెలీదు. నేనేమీ అడగలేదు సార్. ఇప్పటి వరకు నేను మాట్లాడిన మొత్తాన్ని నువ్వు దాచుకుని విన్నావు. ఒకవేళ ఎవరికైనా ఈ విషయం తెలిస్తే జీవితమంతా ఈ మొహాన్ని ఎవరికి చూపించలేనట్టు చేసేస్తాను. తర్వాత ఇంకో విషయం, ఏ పేషెంట్కి ఒంట్లో బాగాలేదో లేక చావులో ఉన్నా నా దగ్గర చెప్పాలి. నేను నీకు కమిషన్ ఇస్తాను. నేను దీంట్లో లేదు, ఆడుకోవడానికి సిద్ధంగా లేదు సార్. నాకేమీ వద్దు, నన్ను వదిలేండి సార్. ప్లీజ్ నన్ను వదిలేండి.
నేను ఎవరి దగ్గర ఏమి చెప్పను.